హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు శమీ పూజ జరుగుతుంది. శమీ శమీతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. శ్రీరామచంద్రుడు రావణాసుడిని సంహరించిన రోజు అండ్ తర్వాత అర్జునుడికి అస్త్రాలు అందిన రోజు. సో ఈరోజు చాలా శుభదినం. ఈరోజు మేము ఇప్పుడే రెడీ అయ్యాము. పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము ఊటీలో ఉన్న బొటానికల్ గార్డెన్స్ తర్వాత ఇంకేమున్నాయో అవన్నీ ఈరోజు చూస్తాము. ఈరోజు ఊటీలోనే స్పెండ్ చేస్తాము. తర్వాత హోటల్ కూడా ఈరోజు వేరే హోటల్కి మూవ్ అవుతున్నాము. మరి మీరు కూడా మాతో పాటు అన్ని గార్డెన్స్ అన్నీ చూద్దరు కానీ రండి. మేము ఇప్పుడు ఊటీలో దొడ్డబెట్ట మౌంటైన్ పీక్కి వెళ్తున్నాము. ఇది హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ తమిళనాడు, ద థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఈ దొడ్డబెట్ట మౌంటైన్ పీక్ వెస్టర్న్ ఘాట్స్కి ఈస్టర్న్ ఘాట్స్కి మధ్యలో లొకేట్ అయి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి నీలగిరి హిల్స్ మొత్తం అంతా బాగా వ్యూ కనిపిస్తుంది. దెర్ ఈజ్ ఏ రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియా అరౌండ్ ద పీక్. It is 9 kilometers from Ooty and it is popular tourist attraction with road access but very high traffic. వెళ్తే ఇక్కడికి మనం మార్నింగ్ వెళ్ళాలి. ఒకవేళ లేట్ అయితే మనకి 3 hours 4 hours ట్రాఫిక్లోనే అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా అక్కడ ఉండేలా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. Traffic here is a very big problem. Lots of vehicles. To find a parking spot is so difficult. సో మేము ఇప్పుడు దొడ్డబెట్ట పీక్కి రీచ్ అయ్యాము. లోపలికి వెళ్తున్నాము. ఆ మౌంటైన్ పీక్ అక్కడ టెలిస్కోప్ వ్యూ బిల్డింగ్ ఉంటుంది. సో అక్కడికి వెళ్తున్నాము. వెళ్తుంటే దారిలో అంతా మొత్తం షాపింగ్స్, ఫుడ్ అవనివ్వండి, స్వెటర్స్, టాయ్స్. సో ఈ షాపింగ్ అంతా దాటుకుంటూ వెళ్ళాలి. సో మనం రీచ్ అయ్యాము. ఇదే టెలిస్కోప్ బిల్డింగ్, ఇదే టెలిస్కోప్ హౌస్. దీని పైకి ఎక్కితే మనకి వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది. అన్ని వైపులా ఆల్రెడీ చెప్పినట్టు అన్ని వైపులా, ఒకవైపు బండిపూర్ నీలగిరి హిల్స్ మౌంటైన్ రేంజ్, ఒకవైపు ఊటీ సిటీ వ్యూ, ఇంకొక వైపు మైసూర్ వైపు ఉన్న గ్రీనరీ అంతా కనిపిస్తుంది. మనం కూడా చూద్దాము రండి. ఈ వ్యూ చూడొచ్చు మనము అన్ని వైపులా. సో ఒకవైపు బండిపూర్ నేషనల్ పార్క్, బండిపూర్ వైపు ఉన్న గ్రీనరీ మౌంటైన్స్ అంతా కనిపిస్తుంది. ఇంకొక వైపు గ్రీన్ ప్లేన్స్ ఆఫ్ కోయంబత్తూర్ అండ్ మైసూర్ హారిజన్ కనిపిస్తుంది. ఇంకొక వైపు ఊటీ సిటీ కనిపిస్తుంది. సో మనము ఇక్కడ 360 degree పెనోరమిక్ వ్యూ చూడొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ట్రాఫిక్ రీచ్ అవ్వడం కష్టమైంది. ట్రాఫిక్ ఎక్కువైనా కూడా వ్యూ అంతా చాలా బాగుంది. సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి ఊటీ బొటానికల్ గార్డెన్కి వెళ్తున్నాము.